ఎన్నో ఏళ్లుగా సీసీ రోడ్లకు నోచుకోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాలలో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కావలి నియోజకవర్గ టీడీపీ నేతలు కొనియాడారు. కావలి పట్టణంలోని 16వ డివిజన్ బాలకృష్ణారెడ్డి నగర ప్రాంతంలో 30 లక్షల రూపాయల నిధులు వ్యయంతో నిర్మించదలచిన సీసీ రోడ్లకు పురపాలక సంస్థ కమిషనర్ శ్రావణ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఆ తరువాత తమ ప్రాంతాలను పట్టినట్లు వదిలేసేవారని, ప్రస్తుత ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాత్రమే అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కావలి పురపాలక సంఘంలోని బాలకృష్ణ నగర్ ఏరియాలో ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా 30 లక్షల రూపాయల నిధుల ద్వారా ఈరోజు ఇక్కడ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి కృషి మేరకు మనకి ఎంపీ ల్యాండ్స్ కింద 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అలానే మనకి డిఎంఎఫ్టీలో కూడా సెకండ్ ఫేజ్లో కూడా 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇలా మన శాసనసభ్యుల గారి కృషి మేరకు ఎక్కడ నిధుల లభ్యత ఉంటే అక్కడ నిధులు శాంక్షన్ చేయించుకొని పట్టణంలోని అన్ని మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ వర్క్ కూడా రాబోయే నెల రోజుల్లో కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి రహదారి సౌకర్యం కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ఒక ఎంపీ నిధుల తరపున మా మున్సిపల్ కమిషనర్ గారి తరపున వాళ్ళందరి సహకారంతో మా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే పెద్దలు అందరూ కూడా కలిసి మాకు బాలకృష్ణారెడ్డి నగరానికి ఈ రోడ్డు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం.